いて笑えねえ。何壊れた。とっととやんぞ金髪。悪いけどお前にかぶってる暇ねえな。胸にしやがって次。ఓకే చల్లో అలా వచ్చేసరికి అయితే మస్తే వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. నా పేరు వచ్చేసి కింగ్ వెయిటిన్, మీరు చూసిన వేవేస్ కింగ్ స్క్వాడ్. ఓకే చలో వచ్చేసి ఇవాళ వీడియో వచ్చేసి అప్డేట్ వీడియో అనమాట. అండ్ 8th anniversary తర్వాత వచ్చే అప్డేట్స్ గురించి అండ్ రేపు వచ్చే అప్డేట్స్ గురించి అయితే మీకైతే చెప్పబోతున్నా. 8th anniversary తర్వాత వచ్చే అప్డేట్ వచ్చేసి ఇది క్రిమినల్ బండిల్, దాంతోపాటు క్విడీ గేమ్ బండిల్స్ అవన్నీ వస్తున్నాయి అనమాట. అండ్ రేపు అనేది వచ్చేసి అండ్ ఫిటెడ్ వీల్ అయితే వస్తుంది. దాని తర్వాత లక్కీ రాయల్ బండల్ కూడా వస్తుంది. దాన్ని అయితే మీకైతే రివీల్ ఈరోజు చూపిస్తాను ఏవే వస్తున్నాయని చెప్పేసి. అండ్ దాంతోపాటు బ్రో ఇప్పుడు మనకైతే ప్రీమియం లెవెల్ అని చెప్పేసి మనకైతే ఇవి ఇచ్చారు కదా, 1 to 8 వరకు లెవెల్స్ అనేవి. అండ్ దాంట్లో ఏవే రివార్డ్స్ వస్తాయి, దాంతోపాటు గిఫ్ట్స్ ఉన్నాయి కదా, అండ్ గిఫ్ట్లో కూడా ఏవే రివార్డ్స్ వస్తాయని మీకైతే చూపిస్తున్నాయి ఈ వీడియోలో అయితే. చలో బ్రో మనం ఇంకా వీడియోని లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ సారీ బ్రో మనం వీడియోని లేట్ అయిపోయింది. అండ్ 2 daysలో నేను పెట్టలేదు అనమాట, 2 days వరకు. అండ్ ఇంకా లైట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి. చలో వచ్చేసి అంతకన్నా ముందు అయితే ఎవరైతే చూస్తున్నారో అందరూ అయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే మన వీడియోకి లైక్ అనేది కొట్టేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆలా పెట్టుకోండి గైస్. అండ్ చలో ఇంకా లైట్ చేయకుండా వీడియోకి అనేది వెళ్ళిపోదాం. చలో వచ్చేసి ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రీమియం లెవెల్ గురించి అయితే మీకు అయితే చెప్పబోతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నాది వచ్చేసి 4 అనమాట ప్రీమియం లెవెల్ వచ్చేసి. అండ్ ఇంకా 5 అయితే దగ్గరలో ఉంది. 2287 టైమ్స్ అయితే నేను క్లైమ్ చేశానంటే అయితే వెళ్ళిపోతుంది అనమాట 5th లెవెల్లోకి అయితే. చలో గైస్ ప్రీమియం లెవెల్ 1 నుంచి లెవెల్ 8 వరకు ఏమేమి రివార్డ్స్ ఉన్నాయనేవి ఒకసారి అయితే చూసేద్దాం. చాలా మంచి లెవెల్ 1 మీరైతే లెవెల్ 1కి వెళ్ళాలంటే కనీసం 100 డైమండ్స్ అయినా క్లెయిమ్ టాప్ చేసి ఉండాలి. 100 డైమండ్స్ టాప్ చేసినట్లయితే లెవెల్ 1లోకి అయితే మీరైతే వెళ్తారు. అందరూ లెవెల్ 100 డైమండ్స్ టాప్ చేసినారు అనుకుంటాను నేనైతే. అండ్ లెవెల్ 1లో వచ్చేసి ఒక అవుతారు అండ్ లెవెల్ 1 సింబల్ అనేది వస్తుంది మీకైతే. అండ్ లెవెల్ 1 అనేది అందరూ కంప్లీట్ అయింది అనుకుంటున్నా, లెవెల్ అందరికి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అండ్ లెవెల్ 2కి వెళ్ళాలంటే మీరు 1000 డైమండ్స్ దాకా అయినా టాప్ చేసి ఉండాలి. అండ్ అలాగైతే లెవెల్ 2లోకి వెళ్తారు. అండ్ లెవెల్ 2లోకి వెళ్తే ఫస్ట్ గిఫ్ట్ అనేది వస్తుంది. అండ్ ఆ గిఫ్ట్ వచ్చేసి ఇక్కడైతే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి ఇక్కడైతే మీకు ఆ గిఫ్ట్ అండ్ రివార్డ్ రావాలంటే బై మిస్టేక్ కూడా మీరైతే మిస్టేక్ చేయకూడదు. మిస్టేక్ అయితే అదేంటంటే బ్రో ఇప్పుడు వచ్చేసి జూన్ మంత్ కదా, జూన్ మంత్ డేట్స్ తప్ప అంటే ఈరోజు వచ్చేసి 3rd అనమాట. డేట్ వచ్చేసి 3rd తర్వాత 4th నుంచి 30 వరకు ఏ డేట్స్ ఉంటే ఆ డేట్స్ పెడితే మాత్రమే మీకైతే రివార్డ్స్ అనేది క్లెయిమ్ అవుతుంది మీకైతే. అండ్ దాని వెనకాల డేట్స్ కానీ లేదంటే ముందు డేట్స్ కానీ ఏదైనా పెట్టినారంటే మీకైతే రివార్డ్స్ అనేవి క్లెయిమ్ కావు. అండ్ వెనకాల డేట్స్ పెడితే ఎక్స్పైర్ అని పడిపోతుంది, ముందు డేట్స్ పెడితే అండ్ ఇంకా వస్తుంది అని చూపిస్తుంది అంతే. మీకు ఇప్పుడే కావాలంటే జూన్ లోపల అంటే జూన్ నుంచి జూలై లోపల ఉండే డేట్ పెడితే మాత్రం మీకైతే రివార్డ్స్ అనేవి క్లెయిమ్ అవుతాయి బ్రో. బై మిస్టేక్ అయినా సరే మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది కదా, మన డేట్ ఆఫ్ బర్త్ పెడదామని మీరైతే పెట్టకపోవద్దండి బ్రో, మీకైతే రివార్డ్స్ అనేవి క్లెయిమ్ అయితే కావు. అండ్ సెకండ్ వచ్చేసి మీకైతే బ్లాక్ లిస్ట్ అనమాట ఇదైతే. అండ్ ఇది వచ్చేసి మీకు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇస్తారు కదా, అప్పుడు ఇచ్చినప్పుడు అంతే మనకైతే చూపిస్తుంది కదా, ఒక 10 members 20 members దాకా చూపిస్తుంది. ఇది ఇంకా 10 అయితే యాడ్ అవుతుంది. 10 యాడ్ అయితే ఒక 30 members దాకా మనకైతే చూపిస్తుంది. ఎవరెవరైతే మీకైతే రిక్వెస్ట్ ఇచ్చారో లేదంటే మీరు ఎవరైనా అయితే బ్లాక్ చేశారో రిక్వెస్ట్ తీసుకోకుండా వాళ్ళనైతే చూపిస్తుంది మీకైతే. అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ సింబల్ అనేది వస్తుంది. దీనికైతే ఒక 1000 డైమండ్స్ అయితే టాప్ చేసింది బ్రో ఇవి రావాలంటే. అండ్ థర్డ్ వచ్చేసి గ్లోవల్ స్కిన్ అనమాట. ఇది రావాలంటే గ్లోవల్ స్కిన్ రావాలంటే ప్రీమియం లెవెల్ 3కి వెళ్ళాలంటే 3000 డైమండ్స్ దాకా కలెక్ట్ చేసి ఉండాలి బ్రో మీరైతే. 3000 డైమండ్స్ దాకా కలెక్ట్ చేసింటే మీరైతే ప్రీమియం లెవెల్ 3లోకి వెళ్తారు. అలాగే గ్లోవల్ స్కిన్ కూడా వస్తుంది. ఇక్కడ గ్లోవల్ స్కిన్ వచ్చినప్పుడు లెవెల్ 3 ఉంటే లెవెల్ 3 చూపిస్తుంది, లెవెల్ 4 ఉంటే 4 చూపిస్తుంది, అలా చూపిస్తుంది బ్రో. అండ్ ఇంకో రివార్డ్ చూసుకున్నట్లే ఎక్స్ట్రా అవుట్ఫిట్ స్లోట్ అని ఉంది బ్రో ఇదైతే. అండ్ ఇది వచ్చేసి మీరు ఎక్స్ట్రా అంటే మీరు ఒక బండిల్ వేసి ఒక్కొక్క దాంట్లో పెట్టుకోవచ్చు. మీరు ఒక నచ్చిన బండిల్ వేసి అండ్ 4 అయితే పెట్టుకోవచ్చు, అంటే 3 పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్యారేజ్ తీసినప్పుడు 4 పెట్టుకోవచ్చు. సో మీరైతే బండిల్ వెతుక్కుండానే మీరు వెతికే పని లేకుండానే దీంట్లో పెట్టుకుంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకోవచ్చు బ్రో మీకు నచ్చినది అయితే. అండ్ బండిల్ వెతుక్కుండానే మీకైతే దీంట్లో అయితే కనిపించేస్తుంది వేసుకునేకైతే. అండ్ ఇదైతే ఇచ్చారు బ్రో. అండ్ లెవెల్ 3 సింబల్ కూడా ఇచ్చారు. అండ్ ఇది కలెక్ట్ చేయాలంటే మీరు 3000 డైమండ్స్ దాకా టాప్ చేసి ఉండాలి. అండ్ 4th వన్ చూసుకున్నట్లయితే ఎమౌంట్ అయితే ఇచ్చారు. చాలా బ్రో మనకైతే లెవెల్ 4లో అయితే ఎమౌంట్ అయితే ఇచ్చేసారు. చూసుకున్నట్లయితే చూసుకోండి ఓపీ ఉంది అమౌంట్ అయితే. అండ్ అమౌంట్ రావాలంటే లెవెల్ 4కి వెళ్ళాలంటే 6000 డైమండ్స్ దాకా అయితే మీరు టాప్ చేసి ఉండాలి. అండ్ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే అమౌంట్ ఉంది. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే అవుతారు ఉంది. అండ్ అవుతారు చూసుకున్నట్లయితే బాగుంది బ్రో. అండ్ అమౌంట్ అయితే పెరుగుతుంది బ్రో.
మీరు లెవెల్ పెరిగే కొద్దీ లెవెల్ 5కి వెళ్తే 5 వస్తుంది, 6 వెళ్తే 6 వస్తుంది, 4 ఉంటే 4 వస్తుంది అమౌంట్ దగ్గర అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే 100 ఫ్రెండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు కొత్తగా అయితే. సరే బ్రో, ఇప్పుడైతే 200 మెంబర్స్ దాకా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాచ్ తీసినప్పుడు అయితే ఒక 100+ అవుతుంది అండ్ 300 అయిపోతుంది అప్పుడైతే. ఇప్పుడు మనకు కూడా అంతే, ఇప్పుడు తీసినా కాబట్టి 200 దాకా అయితే నేను 200 తర్వాత 300 దాకా అయితే నేనైతే ఫ్రెండ్స్ నేను యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అంతమంది లేరు బ్రో, 35 మెంబర్స్ దాకా అయితే ఉన్నారు అంతే. అండ్ ఎక్కువ మంది లేరు నా దాంట్లో అయితే, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆడుతున్నాం కాబట్టి. చాలా బ్రో, మనకైతే లెవెల్ 4 సింబల్ అనేది అయితే వచ్చేసింది. ఈ రివార్డ్స్ని క్లైమ్ చేయాలంటే 10,000 డైమండ్స్ దాకా అయినా సరే మీరు టాప్ చేసి ఉండాలి, అలాగైతే మీకైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెవెల్ 5 అనమాట. లెవెల్ 5లో వచ్చేసి నేమ్ అనేది మీరు గోల్డ్ కలర్ అయితే మీకు కనిపిస్తుంది. మీ నేమ్ అయితే గోల్డ్ కలర్లో మెరుస్తూ పైకి అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇదే అనమాట ఫస్ట్ రివార్డ్ అయితే. సెకండ్ రివార్డ్ వచ్చేసి మీరు ఎవరికైనా ఇన్వైట్ ఇచ్చినప్పుడు మీ పేరు బార్డర్ లో అయితే గోల్డ్ కలర్ ఫ్రేమ్ లాగా అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అంతా గోల్డ్ కలర్ లో అంతా కనిపిస్తుంది మీ పేరు పైన అయితే, బార్డర్ లో అయితే అంటే కార్నర్ లో అయితే. ఇదే అనమాట సెకండ్ వచ్చేసి. అండ్ మీకైతే లెవెల్ 5 అనే సింబల్ కూడా ఇస్తున్నారు. ఈ రివార్డ్స్ మీరు కలెక్ట్ చేయాలంటే 30,000 డైమండ్స్ దాకా సరే మీరు కలెక్ట్ చేసి ఉండాలి బ్రో, అంటే టాప్ చేసి ఉండాలి. మనకు చూసుకున్నట్లయితే 2287 డైమండ్స్ కలెక్ట్ చేస్తే చాలు, మనమైతే లెవెల్ 5 లోకి అయితే వెళ్ళిపోతాం. చాలా వచ్చేసి లెవెల్ 6 లోకి వెళ్ళినట్లయితే చూసుకోవచ్చు, మనం ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నట్లే ఒక క్యూబ్ అన్న లేంటే డైమండ్ అన్న బ్రేక్ అయినట్లుగా మనకైతే ఒక వీడియో అనేది చూపిస్తుంది. ఇంకోసారి చూపిస్తాను చూడండి. మన ప్రొఫైల్ ఎవరైనా ఓపెన్ చేస్తే కానీ ఇలా కనిపిస్తుంది బ్రో. యానిమేషన్ అయితే బాగా పెట్టేస్తారు, దీనికైతే ఎడిట్ అయితే సూపర్ చేయాలి. మన ప్రొఫైల్ ఎవరైనా ఓపెన్ చేసి చూసినట్లయితే ఇలా బ్రేక్ అయ్యి ఇట్లా కనిపిస్తుంది బ్రో, యానిమేషన్ లాగా. అండ్ ఇదే అనమాట ఫస్ట్ దాంట్లో ఫస్ట్ రివార్డ్. అండ్ సెకండ్ రివార్డ్ వచ్చేసి మన పేరు పైన అయితే లేదంటే మన బుయ్య పాస్ దగ్గర కింద గన్స్ పెట్టుకునే దగ్గర మన బ్యాక్గ్రౌండ్ లో అంతా ఎల్లో కలర్ లో అయితే చూసుకోవచ్చు, బార్డర్ లో సైడ్స్ లో అన్ని కూడా. అండ్ గోల్డ్ కలర్ లో అయితే మెరిసే దాంట్లో పెట్టేసినారు బ్రో. అండ్ ఇదే మన సెకండ్ రివార్డ్. అండ్ 6th సింబల్ కూడా దీంట్లో అయితే ఇస్తున్నారు. అండ్ ఈ రివార్డ్ కలెక్ట్ చేయాలంటే మీరు కనీసం 60,000 డైమండ్స్ దాకా అయినా సరే మీరు టాప్ చేసి ఉండాలి బ్రో, అలాగైతే మీకు అయితే ఈ రివార్డ్స్ అనేవి వస్తాయి. చలో 7th లో ఫస్ట్ రివార్డ్ చూసుకున్నట్లయితే ఏదైనా స్పిన్నింగ్ ఈవెంట్ వచ్చినప్పుడు కానీ లేదంటే లక్కీ డ్రాలో ఏదైనా కొత్తగా ఈవెంట్ వచ్చినప్పుడు కానీ మీకైతే చూపించేదే కాదు, అండ్ మీకైతే స్పిన్ చేయడానికి కూడా ఉంటుంది 7th లెవెల్లో అయితే. అదైతే ఇంకా 4th అన్నా లేదంటే 3rd లెవెల్లో అన్నా మీకైతే చూపిస్తుంది. ఇంకా 5 డేస్లో లేదంటే 4 డేస్లో ఈవెంట్ అయితే రాబోతుంది లక్కీ రాయల్లో అయితే అని మీకైతే చూపిస్తుంది. అండ్ 7th లెవెల్లో మాత్రం అయితే మీకు స్పిన్ చేయడం కూడా కుదురుతుంది బ్రో. 7th లెవెల్కి వెళ్ళినప్పుడు కానీ 4 డేస్ ముందుగా అయితే మీరైతే స్పిన్ చేయొచ్చు 7th లెవెల్లో ఉన్న వాళ్ళు అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7th లెవెల్లో ఉన్న వాళ్ళకి పర్సనల్గా ఒక ప్రీమియం స్టోర్ అనేది అయితే ఇస్తున్నారు. దాంట్లో అయితే ఒక 3 ఐటమ్స్ అయితే ఉన్నాయి, మీరైతే తీసుకోవచ్చు. అదంటే ఒక మంత్ అంతా ఉంటుంది బ్రో, ఫస్ట్ డే నుంచి 30 డేస్ దాకా. మీ తర్వాత చేంజ్ అవుతుంది, తిరిగి మళ్ళీ ఫస్ట్ నుంచి 30 డేస్ దాకా మళ్ళీ ఇంకోటి చేంజ్ అవుతుంది. అంత లోపల మీరైతే ఆ 3 రివార్డ్స్లో ఏదైనా ఒక 1 అన్నా లేదా 2 అన్నా లేదా 3 కూడా తీసుకోవచ్చు మీరైతే, డైమండ్స్ ఉంటాయి. అండ్ డైమండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి బ్రో నాకు తెలిసి, అంటే బాగున్న రేర్ ఐటమ్స్ అయితే పెడతారు బ్రో. నాకు దీంట్లో వేస్ట్ అని పెట్టలేదు. ఇంకా 3rd వన్ చూసుకున్నట్లయితే మనకైతే బ్యానర్ ఇస్తున్నారు బ్రో, చూసుకోవచ్చు. మనకు బ్యానర్ అయితే గోల్డ్ కలర్ లో అయితే మెరిసిపోతుంది, బాగుంది, అంటే పైకి లేస్ కనిపిస్తుంది. అండ్ ఇదైతే బ్రో 3rd రివార్డ్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 7th సింబల్ అనేది కూడా ఇస్తున్నారు బ్రో మనకైతే. అండ్ ఈ రివార్డ్స్ కలెక్ట్ చేయాలంటే 120,000 డైమండ్స్ అయితే మీరైతే టాప్ లో అయితే చేసి ఉండాలి. ప్రీమియం 7 లెవెల్కి అయితే వెళ్తారు. అండ్ దాంట్లో ఉన్న రివార్డ్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. చాలా వచ్చేసి ఇది చూసే ముందు అయితే అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్కి అయితే, అండ్ లైక్ కొట్టేయండి వీడియోకి, అండ్ బెల్ ఐకాన్ తాళ పెట్టుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. అయితే ఫస్ట్ రివార్డ్ చూసుకున్నట్లయితే మనకైతే అవతార్ ఫ్రేమ్ అనేది ఇస్తున్నారు. అవతార్ పెట్టుకుంటాం కదా, అవతార్ పైన అయితే ఫ్రేమ్ అయితే పెట్టుకోవచ్చు, అలా అయితే ఇస్తున్నారు అవతార్ ఫ్రేమ్ అనేది. ఇదైతే ఫస్ట్ రివార్డ్ అనమాట. సెకండ్ రివార్డ్ వచ్చేసి మన బండిల్ని షేర్ చేసుకోవచ్చు బ్రో మన ఫ్రెండ్స్తో పాటు. ఎలాంటి ప్రో బండిల్స్ అయినా సరే, ఎలాంటి రేర్ బండిల్స్ అయినా సరే మన ఫ్రెండ్స్తో అనేది షేర్ చేసుకోవచ్చు. అది కూడా మన లాబీలో కనిపిస్తుంది, తర్వాత మ్యాచ్లో కూడా కనిపిస్తుంది బ్రో. అండ్ ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటో తెలుసా బ్రో, మన ఎనిమీస్ కూడా కనిపిస్తుంది బ్రో. మనం వేసుకునే బండల్ అయితే మన ఫ్రెండ్స్లో ఇచ్చిన బండలు, మనం వాడు వేసుకున్న బండలు అయితే ఎనిమీస్ కూడా కనిపిస్తుంది. అది కూడా స్టార్ట్ అయిన మ్యాచ్ నుంచి ఎండ్ అయ్యే వరకు కనిపిస్తూనే ఉంటుంది బ్రో బండల్ అయితే. అదైతే వెళ్ళిపోదు, మనం తీసేసే వరకు అవి అయితే ఆ బండలు అయితే వెళ్ళిపోదు. మనతో మ్యాచ్ ఆడితే మాత్రమే వాళ్ళకు ఉంటుంది బ్రో ఆ బండల్. 8th లెవెల్ ఎవరైతే వెళ్ళింటారో వాళ్ళతో మ్యాచ్ ఆడినప్పుడు మాత్రమే ఆ బండల్ అనేది వస్తుంది బ్రో మనకైతే, వాళ్ళు ఇచ్చిన బండల్ అయితే. అండ్ ఇదే అనమాట బ్రో సెకండ్ రివార్డ్ అయితే. అండ్ 3rd రివార్డ్ చూసుకున్నట్లయితే V బ్యాడ్జ్ లాగా 8 బ్యాడ్జ్ మన పేరు పక్కల అయితే పడుతుంది బ్రో. అండ్ మ్యాచ్లో కానీ లాబీలో కానీ మనం
మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేసే వాళ్ళు కానీ చూసినప్పుడు అయితే 8 బ్యాడ్జ్ అనేది కనిపిస్తుంది, వి బ్యాడ్జ్ లాగా. అలాగా మనకు తర్వాత మన ఫ్రెండ్స్కి అయితే కనిపిస్తుంది బ్రో ఇలా 8 బ్యాడ్జ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి 8th బ్యాడ్జ్ కూడా ఇస్తున్నారు బ్రో మనకైతే. ఈ రివార్డ్స్ క్లెయిమ్ చేయాలంటే 200,000 డైమండ్స్ అయితే టాప్ చేయాలి బ్రో. అలాగైతే ఈ రివార్డ్స్ అనేవి క్లెయిమ్ చేయొచ్చు మీరైతే. అండ్ ఈ గిఫ్ట్ బాక్స్ చూసుకున్నట్లయితే అండ్ ఫస్ట్ అయితే మనకు వచ్చేసి 100 డైమండ్స్ హ్యాట్ వస్తుంది, రూమ్ కోడ్ వస్తుంది బ్రో. అండ్ ఇంతవరకు మీకైతే తెలిసిందే కదా. అండ్ ఇంకా ఇక్కడ 2 రివార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఒకటి వచ్చేసి దివాళీ ఉంది, ఇంకోటి యానివర్సరీ ఉంది, అండ్ ఇంకోటి వేరే ఉంది. దీంట్లో 3 రివార్డ్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఏవేవి వస్తాయని ఒకసారి చూపిస్తాను చూడండి బ్రో. మీకైతే తెలిసిన లేదు అండ్ మీకు ఒకసారి చెప్పేస్తాను దీంట్లో ఏవేవి వస్తాయి, యానివర్సరీ అండ్ దివాళీ అని చెప్పి. ఇదైతే ఇంపార్టెంట్ విషయం బ్రో, ఇదైతే మీరు అందరూ తెలుసుకోవాల్సిందే. అండ్ మీరైతే ఒక 2-3 చేసి వదిలేయద్దండి. 3 చేసినంతే ఇంకా డైమండ్ టాప్ చేస్తే ఓకే వేస్ట్ అవుతుంది. మనం 4 దాకా తీసేసినాము, అమౌంట్ వచ్చేసింది అని మాత్రం ఉండకండి బ్రో. అండ్ మంత్లీ ఒక 100 డైమండ్స్ అన్నా సరే మీరైతే అంటే టాప్ చేస్తూ ఉండాలి. లేదంటే ఒక మంత్లో ఒక డైమండ్ కూడా టాప్ చేయలేదంటే మీ లెవెల్ అనేది దిగిపోతుంది. అండ్ 8లో ఉన్న 7కి వస్తుంది, లేదంటే 4లో ఉన్న 3కి వస్తుంది, లాస్ట్ 1 దాకా వచ్చేస్తుంది బ్రో. 1 నుంచి 3 దిగదులేండి, కింద కూడా ఏం లేదు కాబట్టి. అండ్ మీరు లెవెల్ అప్ చేయాలంటే దాన్ని ఒక మంత్లీ 100 డైమండ్స్ అయినా టాప్ చేస్తుండాలి. మీరు టాప్ చేయలేదంటే మీ లెవెల్ అనేది దిగిపోతుంది, పెరగదు లేదంటే అలాగే ఉండదు, దిగిపోతుంది కిందకైతే. ఇదైతే అందరూ తెలుసుకోవాల్సిందే బ్రో. అందరూ ఒక జాగ్రత్తగా ఉండండి, మీరు టాప్ చేస్తుండండి మంత్లీ. లేదంటే ఇది లెవెల్ అనేది దిగిపోతుంది. మీకు అవసరం లేదు అంటే ఏమొద్దు బ్రో. నేనైతే ఇదైతే ఎవరికైతే తెలియదు ఆ విషయం వాళ్ళకైతే చెప్తున్నా. నెక్స్ట్ 8th యానివర్సరీ సెకండ్ గిఫ్ట్ బాక్స్ వచ్చేసి గోల్డెన్ క్రిమినల్ టోకన్స్ అండ్ గోల్డెన్ క్రిమినల్ కార్ స్కిన్ అయితే రాబోతుంది చూసుకున్నట్లయితే. అండ్ ఇది వచ్చేసి సెకండ్ రివార్డ్ అనమాట. సెకండ్ గిఫ్ట్ బాక్స్ లో అయితే సెకండ్ దివాళీ గిఫ్ట్ బాక్స్ లో అయితే 3 రకాలుగా టోకన్స్ అయితే 2 ఇస్తున్నారు బ్రో. ఇదైతే థర్డ్ రివార్డ్ అనమాట. అండ్ థర్డ్ గిఫ్ట్ బాక్స్ లో అయితే చలో బ్రో రేపు వచ్చే ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి లక్కీ రాయల్ అనమాట. అండ్ లక్కీ రాయల్ బండల్ అయితే ఇప్పుడైతే బాయ్ బండల్ ఉంది. ఇదైతే చేంజ్ అవుతుంది, ఇంకా 9 అవర్స్ ఉంది, 9 అవర్స్ టైం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏది వస్తుంది అనేది ఇప్పుడైతే చూపించేస్తాం, మీకైతే చూసుకోండి. చలో వచ్చేసి నెక్స్ట్ లక్కీ రాయల్ బండల్ చూసుకున్నట్లయితే ఇదే అనమాట. అండ్ దీంట్లో బాయ్ బండల్ వస్తుందో గర్ల్ బండల్ వస్తుందో తెలియదు అనమాట, అందుకే 2 చూపిస్తున్నా చూడండి. అండ్ గ్రీన్ కలర్లో అయితే బాగా రెడీ చేస్తారు, గ్రీన్ అండ్ వైట్ అయితే చూసుకోవచ్చు. 2 ఏ వచ్చినా సరే బాగున్నాయి బ్రో రెండిట్లో అయితే. చలో బ్రో ఈ 2 బండిల్లో లేడీ బండల్ బాగుందో బాయ్ బండల్ బాగుందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేసేయండి బ్రో. అండ్ ఇదే అనమాట నెక్స్ట్ వచ్చే లక్కీ రాయల్ బండల్ అయితే. నెక్స్ట్ అయితే ఫేటెడ్ వీల్ అయితే చూసేద్దాం నెక్స్ట్ ఏది వస్తుంది అయితే. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్కై డైవ్ అనేది అయితే ఇప్పుడైతే ఉంది ఈవెంట్లో అయితే 9 అవర్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేది ఏదైతే చూసేద్దాం, దాని తర్వాత దాని నెక్స్ట్ ఏది వస్తుందో కూడా చెప్పేస్తాం బ్రో మీకైతే. చలో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బుల్లెట్ మాస్టర్ అని అయితే ఫేటెడ్ వీల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోతుంది. ఫస్ట్ అయితే మనకైతే మన సర్వేయర్లో ఫస్ట్ టైం రాబోతుంది అనమాట ఈ MVP ఎమోట్ అయితే. ఇదైతే ఫేటెడ్ వీల్ లో ఇదైతే రేపే రాబోతుంది బ్రో, June 4th అనమాట. ఇదైతే రేపే వస్తుంది. ఈ అమౌంట్ ని ఎవరైతే ఇస్తారో ఒకసారి అయితే కామెంట్ చేసాం బ్రో అందరూ అయితే. అండ్ మనం లేట్ చేయకుండా నెక్స్ట్ ఫేటెడ్ వీల్ కూడా చూసేద్దాం. చలో గైస్ మనం నెక్స్ట్ కూడా చూసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కో అమౌంట్ అనమాట. ఇదైతే మీకైతే చూపించా ఈ అమౌంట్ అయితే రాబోతుంది అని చెప్పేసి. ఇదైతే ఫేటెడ్ వీల్ లో వస్తుంది. అండ్ ఇప్పుడు చూపించాం కదా బుల్లెట్ మాస్టర్ అని చెప్పేసి, ఆ అమౌంట్ వచ్చిన తర్వాత ఇదైతే MVP అమౌంట్ నెక్స్ట్ వస్తుంది. అండ్ కన్ఫర్మ్ డేట్ అయితే లేదు ఇదైతే, అండ్ నెక్స్ట్ రాబోతుందని తెలుసు అంతే మనకైతే. బుల్లెట్ మాస్టర్ మా అమౌంట్ అయితే వచ్చిన తర్వాత అయితే ఇది తెలుసు బ్రో అంతే బ్రో. అండ్ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందని డేట్ అని కన్ఫర్మ్ అయిపోతే మీకైతే ఇంకోసారి అయితే చెప్తాను బ్రో ఇదైతే. చలో గైస్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్క్విడీ గేమ్ నుంచి అయితే ఏవేవి ఐటమ్స్ వస్తున్నాయో అవన్నీ అయితే మీకైతే ఒకసారి చూపించేస్తాను చూసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ హీరో బండల్ అనమాట. ఇదైతే మనకైతే ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ దాంట్లో ప్లేయర్ బండల్ అనమాట, మెయిన్ హీరో ప్లేయర్ బండల్ మనకైతే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే గార్డ్ బండల్ కూడా ఒక 50% ఉంది బ్రో అంతే బ్రో. అండ్ మనకైతే ఫ్రీగా ఇస్తారు, లేదంటే స్పిన్నింగ్ ఈవెంట్లో ఇచ్చేస్తారు బ్రో ఇదైతే. అండ్ మనకైతే ఇంకా అవతార్ చూసుకున్నట్లయితే అవతార్ అయితే మనకైతే టోటల్ ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇంకా బ్యానర్ కూడా అంతే ఫ్రీగా ఇస్తారు. అండ్ దాని తర్వాత మాస్క్ కూడా అంతే బ్రో. ఒక దీంట్లో ఏదైనా ఒకటి ఫ్రీగా ఇవ్వచ్చు, స్క్వేర్ లేదంటే నార్మల్ మాస్క్, ట్రయాంగల్, సర్కిల్, ఈ 4 ఏదైనా ఒకటి ఫ్రీగా ఇవ్వచ్చు బ్రో అంతే బ్రో. మనకి 4 అయితే ఇవ్వలేరు ఫ్రీగా, అయితే ఒకటి ఇవ్వచ్చు అంతే. మెయిన్ విలన్ లేడీ బండల్ వచ్చేసి ఇక్కడ మనకైతే లక్కీ డ్రాలో అయితే మనకైతే ఇస్తున్నారు బ్రో. అండ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇది గ్యారంటీ తెలీదు. అండ్ యానివర్సరీ తర్వాత అని చెప్పేసి ఇదైతే వచ్చింది.
అండ్ మెయిన్ విలన్ లేడీ బండల్ అయితే దాంట్లో అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బండల్ అయితే గాడ్ బండల్ అయితే ఒక ఫుల్ బండల్ కూడా ఇస్తున్నారు బ్రో. ఆ బండలు చూసుకున్నట్లయితే ట్రయాంగిల్, ఒక దాంట్లో ట్రయాంగిల్, ఇంకో దాంట్లో సర్కిల్, ఇంకో దాంట్లో స్క్వేర్, ఇంకో దాంట్లో అలా నార్మల్ మాస్క్ అలా ఇస్తారు బ్రో. ఫుల్ బండల్ అందరికీ ఒకేలాగా ఇవ్వరు, అందరికీ ఒక చేంజ్ చేసి ఇస్తున్నారు మాస్క్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లోవల్ స్కిన్ అనమాట. ఇదైతే గ్లోవల్ స్కిన్ కూడా ఒక స్పిన్నింగ్ ఈవెంట్లో వస్తుంది బ్రో గ్లోవల్ స్కిన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాక్ స్కిన్, డెత్ బాక్స్ స్కిన్ బ్రో. చాలా మంచి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నిలాంగ్ బేబీ డ్రాగన్ టీంలో నుంచి అయితే ఇదైతే రెడీ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఫన్నీ అమౌంట్ అనమాట. ఇదైతే మీకు అయితే అందరికీ చూపించేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్బోర్డ్ స్కిన్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ స్కిన్, దాని తర్వాత బండిల్ కూడా ఉంది. యానివర్సరీ లాస్ట్ డేలో అయితే మీ ఈవెంట్ అనేది వస్తుంది. అండ్ బండిల్, దాని తర్వాత గ్లూవాల్ స్కిన్, ఒక టీ షర్ట్ కూడా మనకైతే ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ దాని తర్వాత మామూలు ఫోటో ఫ్రేమ్కి అయితే ఇస్తున్నారు బ్రో. చాలా మంచి లాస్ట్ అండ్ ఫైనల్ క్రిమినల్ ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోయే ముందు అయితే ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి, లైక్ కొట్టేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ చలో మనం అయితే ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రిమినల్ బండల్ అనమాట. ఇదైతే టోకన్ టవర్ ఈవెంట్లో అయితే రాబోతుంది బ్రో. ఈవెంట్ వచ్చేసి జూలైలో అయితే రాబోతుంది బ్రో, July 5th అలా అనుకుంటా. అండ్ ఇది యానివర్సరీ తర్వాత అయితే రాబోతుంది ఈ బండిల్ అయితే. టోకన్ టవర్ ఈవెంట్లో అయితే ఈ బండిల్ అయితే రాబోతుంది. అండ్ ఎవరెవరైతే ఈ బండిల్ తీస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి బ్రో. ఇంతే అనమాట బ్రో ఇవాళ వీడియో. అండ్ ఎండ్ వరకు చూసిన దానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఎవరెవరికైతే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసింది, వాళ్ళకి కూడా అప్డేట్స్ అనేవి నచ్చుతాయి. అండ్ చాలా గైస్ ఇంతే అనమాట ఇవాళ వీడియో. అండ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.